బైబిల్లో విచిత్రమైన అంశం ఇది. కొన్నిసార్లు ఏమో పురుషులు స్త్రీలుగా మారతారు, కొన్నిసార్లు ఏమో స్త్రీలు పురుషులుగా పిలువబడతారు. విచిత్రం అది. మిమ్మల్ని కూడా కుమారులు అంటాడు. కొన్నిసార్లు ఏమో పురుషులు స్త్రీగా ప్రవర్తిస్తారు. ఎలాగా? ప్రియుడా యేసయ్యా, యేసయ్యా. స్త్రీ పురుషుణ్ణి ప్రియుడా అనాలి, అవునా? పురుషుడు స్త్రీని ప్రియురాలా అనాలి. కానీ ఇక్కడ అందరినీ కలిపి యేసయ్య ప్రియురాలా అంటున్నాడు. పురుషులు స్త్రీ భేదం లేకుండా ప్రియుడా, ప్రాణప్రియుడా, ప్రియతమా అని మనం ఆయన పిలుస్తున్నాం. అంతేకాదు, ఒక భార్య భర్తకు విధేయత చూపినట్టు పురుషుడు కూడా ప్రభువుకు విధేయత చూపుతాడు. ఈ కోణంలో పురుషుడు కూడా స్త్రీ పాత్రలోకి వచ్చేస్తాడు. అట్లా కొన్ని ఘట్టాల్లో పురుషుడు కూడా స్త్రీ పాత్రలోకి వస్తాడు, కొన్ని ఘట్టాల్లో స్త్రీ కూడా పురుష పాత్రలోకి వచ్చేది. అక్కడే ఆ పాయింట్లోనే కుమారులు అన్నదానిలో మీరు కూడా ఉన్నారు.